వాడు కూడా మీ రుణ విమోచనానికి జన్మ తీసుకుని రావాలి. వాడు వస్తే కానీ ఆ రుణ విమోచనం జరగదు. అప్పటి వరకు మీరు వేచి చూడడం తప్ప వేరే దారి లేదు. కాబట్టి అన్ని జన్మలు మీరు అనుభవిస్తూనే ఉండాలి జీవితాన్ని. అందుకని ధన రుణం అనేది అసలు ఉంచకూడదు. రెండోది అన్న రుణం. ఎక్కడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒకళ్ళింట్లో ఒకసారి భోజనం చేశాము అంటే వారి గురించి తెలిసినా తెలియకపోయినా ఎటువంటి తప్పుడు విషయాలు వినకూడదు, చెప్పకూడదు. అలా ఏదైనా నింద చేయవలసి వచ్చింది అంటే ఆ నిందని ఈశ్వరార్పణం అని మనసులోనే ఉంచుకోవాలి తప్ప నింద చేయకూడదు. అలా నింద చేస్తే అన్న రుణం అనే దోషం కలుగుతుంది. ఈ అన్న రుణం అనే దోషం కలగడం వల్లే క్షుద్బాధలు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అదే కారణం. అన్న దోషం అంటే ఇది. ఎవరింట్లో అయినా భోజనం చేయకూడదు, ఎవరింటికి వెళ్ళి భోజనం చేయకూడదు అని అంటే అది భోజనం చేయకూడదు అనే నియమం కాదు. భోజనం చేసిన తర్వాత తదనంతరం వారు చేసిన కృత్యముల వల్ల అంటే వాళ్ళు చేసే కర్మల వల్ల అది తప్పు కర్మలో మంచి కర్మలో దాని గురించి చెడుగా చెప్పవలసి వచ్చినప్పుడు లేదా చెడుగా వినవలసి వచ్చింది అంటే అటువంటి పరిస్థితుల నుంచి దూరంగా ఉండగలిగే మనోధైర్యత ఉంటే ఎక్కడ భోజనం చేసినా దోషం లేదు. అలా ఉండలేక బయటకు వెళ్ళి నింద చేయవలసి వస్తే దాన్ని అన్నదోషము అని అంటారు. అందుకని అన్నదోషం చాలా విశేషమైంది. ఆ దోష పోవాలి అంటే అన్నదానం చేయాలి. అన్నదానం ఎక్కడ చేయాలి అంటే క్షేత్రాలలో మాత్రమే అన్నదానం ఈ రుణ విమోచనాన్ని కలిగిస్తుంది. దీని తర్వాత మూడవది విశేషమైన సహాయం పొందడానికి సిఫార్సు అని అంటాం మామూలు భాషలో, రికమెండేషన్స్. ఇలాంటివి ఏవైనా సహాయం పొంది పదోన్నతి తీసుకోవడము లేదా మంచి కాలేజెస్లో పిల్లల్ని చదివించడానికో ఇలా ఏదైనా ధనం వెచ్చించకుండా సహాయము మాత్రమే పొంది మాట సహాయంతో చేసి ఆ మాట సహాయాన్ని మర్చిపోతే అది సహాయ రుణ దోషం అని అంటారు. ఆ సహాయ రుణ దోష నివారణ పొందకపోతే మనుష్యుడి యొక్క చంచల బుద్ధి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. చిన్న విషయమైనా సరే చాలా పెద్ద విషయమైనా సరే అటువంటి మాట సహాయం ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాళ్ళకి కృతజ్ఞులై ఉండి వారి గురించి ఏదైనా ఒక స్థానంలో మంచి చెప్పు లేదా వాళ్ళకి అవసరమైనప్పుడు మంచి సహాయం చేసు. ఇది రెండూ కుదరకపోతే వాళ్ళ పేరులో గంగా స్నానాది చేసినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు మీద అర్చన చేయించుకుని ఆ రుణం నుంచి విమోచనం పొందాలి. ఇలా రకరకాల రుణాల నుంచి విమోచనం పొందాలి. కాబట్టి ఈ రుణమోచన గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల అలాంటి రుణ విమోచనములు కలుగుతాయి. దీంట్లో సాంసారిక రూపంలో ముఖ్యంగా మనం ధన సంబంధమైన రుణాల గురించే మాట్లాడతాం. కాబట్టి ధన సంబంధమైన రుణ విమోచనం జరగడానికి మంగళవారం నాడు ఈ రుణమోచన గణపతి స్తోత్రం కానీ లేదా ఈ ఓం గం రుణమోచన గణపతయే నమః అనే మంత్రాన్ని కానీ జపించు.